హే బ్యూటిఫుల్ పీపుల్, ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఇక్కడైతే ఈరోజు అయితే నేను అమ్మవారికి స్వయంగా నా చేతులతో అయితే పాదాలైతే తయారు చేస్తున్నాను. అమ్మవారి పాదాలు తయారు చేయడం అంటే సామాన్య విషయం అయితే కాదు. నాకు తెలిసినంత వరకు నిజంగా మనకి ఆ వరం ఉంటే మాత్రమే అమ్మవారి పాదాలు అయితే ఇలా అయితే తయారు చేస్తున్నాము. నేను జస్ట్ ఒక 2 days ముందైతే అనుకొని అమ్మవారి పాదాలు అయితే తయారు చేయడం మొదలుపెట్టాను. అమ్మ అంతా నీ దయే, తప్పు చేసినా ఒప్పు చేసినా అని నేను ఈ పాదాలు అయితే తయారు చేస్తాను. నిజంగా చెప్పాలంటే అమ్మవారి పాదాలు ఎంత చక్కగా వచ్చినాయో, ఎంత బాగా వచ్చినాయో. స్వయంగా వరలక్ష్మి వ్రతం మాకు ఇలా అమ్మవారు కలిగించడం నిజంగా నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి పాదాలు చూడటానికైతే నా 2 కళ్ళు అయితే సరిపోవట్లేం లేదు. అమ్మ అంతా నీదే దయని అమ్మవారి మీద పెట్టేశాను. నిజంగా అమ్మ నా చేత చేయించుకున్నట్టుంది. అమ్మ నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఎప్పటికీ మంచి జరగాలి, ఎప్పుడూ నీ కటాక్షం వాళ్ళ మీద ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ పాదాలైతే నేనైతే స్వయంగా మా ఊరి దేవాలయంలో అమ్మవారికి అయితే ఇచ్చేసాను. అండ్ ఫైనల్గా అయితే మన పూజ అయితే ఇలా జరిగింది. అండ్ ఇప్పుడైతే అమ్మవారి బొమ్మలు పెట్టి అండ్ కొత్త కొత్త కలశాలు పెట్టి కొత్త ట్రెండ్ అవుతున్నాయి ఇప్పుడు. కానీ మన పద్ధతి అయితే అలా కాదు. అమ్మవారి ఫోటో పెట్టుకొని జాకెట్ ముక్కతో అయితే అమ్మవారి కలశం పెట్టుకొని మన సాంప్రదాయం ప్రసాదాలు అయితే ఇలా ఇవ్వాలి. తాంబూలం కూడా వెరైటీ అన్నీ ఇస్తున్నారు. అలా కాదు, మన సాంప్రదాయం ప్రకారం మనం చేసుకోవాలి. అండ్ అమ్మవారి పాదాలు చూడండి, అమ్మవారి దగ్గర పెడితే ఎంత చూడచక్కగా ఉన్నాయో. అండ్ ఒక్కో విషయం ఏంటంటే, మనం ఏవో నైవేద్యాలు పెట్టేస్తే అమ్మవారు వచ్చేస్తారనేది అబద్ధం. మనం మంచిగా ఉండి, మన మనసు పవిత్రంగా ఉండి, మనం మంచిగా పూజ చేసుకుంటే మాత్రమే అమ్మవారి కటాక్షం అయితే మనకు ఉంటుంది. ఇప్పుడు ఫ్యాషన్ వచ్చేసినాయి, కానీ అప్పట్లో అయితే అమ్మవారి పూజలు అయితే ఇలాగే చేసుకునేవాళ్ళు. నేనైతే అమ్మవారి పూజ ఎప్పుడు ఇలాగే చేస్తాను. అంగరంగ వైభవంగా అయితే నేను ఎప్పటికీ చేయను. అసలు అమ్మవారి ఫోటో అయితే పెట్టుకోవాలి. అండ్ ఇక్కడికి వచ్చేసి మా మమ్మీ అయితే రూపు తెచ్చుకుంది. అది అమ్మవారి ఫోటో చూడండి, అమ్మవారు ఎంత చూడచక్కగా ఉంది. ఇలా మాత్రమే చేసుకోవాలి. ఎప్పటికీ అమ్మవారి బొమ్మ పెట్టాలని మాత్రం అయితే నేను ఎప్పటికీ చెప్పను. అది అండ్ ఇక్కడికి వచ్చేసి ముత్తైదులకి తాంబూలం అయితే రెడీ చేశాను. పసుపు, కుంకుమ, జాకెట్ ముక్క అండ్ చిన్న కుంకుమ భరణ. అండ్ ఇది వచ్చేసి అమ్మవారికి, మా దేవాలయం అమ్మవారికి అయితే నేనైతే చీర పెడుతున్నాను. బాయ్ క్యూటీస్.